Hey guys, welcome back to our 30 day script development series. Today, day 3లో మనం బేసిక్ స్క్రిప్ట్ ఫార్మాట్ గురించి మాట్లాడుకుందాం. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది మరియు మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి అండ్ నార్మల్ స్టోరీ రాయడం అండ్ స్క్రిప్ట్ రాయడం రెండు డిఫరెంట్. స్క్రిప్ట్ అనేది ఫిల్మ్ షూట్ చేయడానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లా ఉంటుంది. సీన్ ఎక్కడ, ఏ టైంకి, క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏం మాట్లాడాలి అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. స్క్రీన్ ప్లేలో కొన్ని మెయిన్ పార్ట్స్ ఉంటాయి. సీన్ హెడ్డింగ్ ఆర్ స్లగ్ లైన్, యాక్షన్ లైన్స్, క్యారెక్టర్ నేమ్, డైలాగ్. సీన్ హెడ్డింగ్ అంటే ఐఎన్టీతో ఆర్ ఈఎక్స్టీతో స్టార్ట్ అవుతుంది. ఐఎన్టీ అంటే ఇంటీరియర్, అంటే ఇండోర్ షూట్స్కి ఐఎన్టీ యూస్ చేస్తారు. ఈఎక్స్టీ అంటే ఎక్స్టీరియర్, అవుట్డోర్ షూట్స్కి ఈఎక్స్టీ యూస్ చేస్తారు. తర్వాత లొకేషన్ అండ్ టైమ్ ఆఫ్ డే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎన్టీ హౌస్, నైట్ లాంటి ఫార్మెట్లో ఉంటుంది. ఈ ఫార్మెట్లో సింబల్స్ కూడా ఇంపార్టెంట్. ఇది డైరెక్టర్కి, డిఓపికి సీన్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే క్లారిటీని ఇస్తుంది. తర్వాత యాక్షన్ లైన్స్ వస్తాయి. స్క్రీన్ మీద ఆడియన్స్ చూస్తున్నది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డిస్క్రైబ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ నడవడం, డోర్ ఓపెన్ అవ్వడం, ట్రైన్ పడటం లాంటి విజువల్ ఆర్ మూడ్ డీటెయిల్స్ ఇక్కడ రాస్తారు. యాక్షన్ లైన్స్ కింద క్యారెక్టర్ నేమ్ని ఫుల్ క్యాపిటల్స్లో పెట్టి దాని కింద డైలాగ్ రాయాలి. ఇలా ఫార్మెట్ బాగా మెయింటైన్ చేస్తే ఇండస్ట్రీలో చూసే వాళ్ళకి ప్రొఫెషనల్గా ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఒక లైన్ సీన్ హెడ్డింగ్, 2 లైన్స్ యాక్షన్. ఇఫ్ దిస్ హెల్ప్, కామెంట్ day 3 done and share this with one friend who loves filmmaking. See you in day 4 and subscribe for more content.